ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 222 లిటిల్ ఛాంప్. అనుపమను చూసుకోవడానికి ఆమె అసిస్టెంట్ దినకర్ ఉండడంతో పవిత్ర హాస్పిటల్ నుండి అపార్ట్మెంట్ కి రిటర్న్ అయ్యింది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయిన తరువాత విజయ్ ఖుషీతో కొంత టైం స్పెండ్ చేసింది. పవిత్రకి అప్పుడే గుర్తుకు వచ్చింది ఖుషీ పార్టిసిపేట్ చేస్తున్న చిల్డ్రన్స్ టాలెంట్ కాంపిటీషన్ సెమీఫైనల్స్ మరుసటి రోజే అని. సో పవిత్ర ఖుషీ సెమీఫైనల్స్ కి తన కూతురి అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తూ ఉంది. ఇంకోవైపు ఖుషీ హాల్లో అటూ ఇటూ పరిగెడుతూ, మమ్మీ, డాడీ, రేపు నా పర్ఫార్మెన్స్ చూడ్డానికి మీరు కూడా వస్తున్నారు కదా అంటూ క్యూట్ వాయిస్ తో అడిగింది. విజయ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అఫ్కోర్స్ చెర్రీ, ఖచ్చితంగా వస్తాము అని బదులు ఇచ్చాడు. తన కూతురు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటే విజయ్ చూడ్డానికి వెళ్లకుండా ఎలా ఉంటాడు? వావ్, సూపర్, మమ్మీ డాడీ వస్తున్నారు, నేను రేపు హ్యాపీగా పర్ఫార్మ్ చేస్తాను అంటూ ఉత్సాహంగా హ్యాపీగా అరిచింది ఖుషీ. తను ఎగ్జైట్మెంట్ తో సరిగా నిద్ర కూడా పోలేదు. మరుసటి రోజు పవిత్ర విజయ్తో పాటు ఖుషీ పార్టిసిపేట్ చేస్తున్న టాలెంట్ షోకి ఆ చిన్నారిని ఎంకరేజ్ చేయడం కోసం సంజయ్, ప్రీతి మరియు ఆనంద్ కూడా వచ్చారు. విజయ్ అతని ఐడెంటిటీను సీక్రెట్ గా ఉంచుకోవడం కోసం మాస్క్, క్యాప్ తో ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. సెమీఫైనల్స్ కూడా శిల్పకళా వేదికలోనే జరిగింది. తన సెమీఫైనల్స్ పర్ఫార్మెన్స్ కి ఖుషీ RRR సినిమా నుండి నాటు నాటు పాటకి డాన్స్ చేసింది. ఖుషీ సెలెక్ట్ చేసుకున్న ఈ సాంగ్ ఆడియన్స్ కి కూడా తనతో డాన్స్ చేయాలన్నంతగా అనిపించింది. ఖుషీ చిన్నపిల్లే అయినా తను ఆ పాటకు చాలా చక్కగా డాన్స్ చేసింది. స్టేజ్ ను ఎలా డామినేట్ చేయాలో, ఆడియన్స్ మనసును ఎలా దోచుకోవాలో ఈ చిన్నారికి బాగా తెలుసు. తన పర్ఫార్మెన్స్ పూర్తవగానే ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి మరీ ఖుషీని కంగ్రాచులేట్ చేశారు. తన బ్యూటిఫుల్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కి హై స్కోర్ వచ్చింది. చెర్రీ బేబీ టాప్ స్కోర్ తో ఫైనల్స్ కి ఫస్ట్ ప్లేస్ లో సెలెక్ట్ అయింది. ఫైనల్స్ కి ఖుషీ సెలెక్ట్ అయినట్టు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేల్ యాంకర్ ఖుషీ దగ్గరికి వచ్చి, హే చెర్రీ, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, నీ పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది, నీకు ఈ టాలెంట్, స్కిల్స్ ఎవరి నుండి వచ్చాయి? నీ పోలికలు మమ్మీవా, డాడీవా అంటూ ఇంటర్వ్యూ చేశాడు. ఖుషీ ఆయాసపడుతూ, మమ్మీ చెప్పింది నేను డాడీ లాగా ఉంటానని. డాడీ ఈ వరల్డ్ లోనే బెస్ట్ అండ్ హ్యాండ్సమ్ అని కూడా మమ్మీ చెప్పింది. నాకు డాడీ మంచి పోలికలు వచ్చాయి, అందుకే నేను కూడా డాడీ లాగా గుడ్ లుకింగ్ అండ్ స్మార్ట్ అంటూ ప్రౌడ్ గా చెప్పింది. ఖుషీ చాలా క్లవర్ గా జవాబు ఇచ్చింది. తను తన డాడీని పొగడ్డమే కాదు, తనను తాను కూడా పొగుడుకుంది. ఖుషీ జవాబు వినగానే ఆడియన్స్ అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. మేల్ యాంకర్ కూడా నవ్వుతూ, ఓ చెర్రీ, నువ్వు నిజంగా చాలా అమేజింగ్. సరే చెప్పు, నీతో డాడీ ఇక్కడికి వచ్చాడా? డాడీ ఏం చేస్తాడు? నీతో ఎక్కువ ఆడుకుంటాడా అని అడిగాడు. ఆ యాంకర్ కి ఖుషీ సింగిల్ పేరెంట్ చైల్డ్ గా పెరిగిందని తెలియదు. ఇక ఖుషీకి కూడా ఈ ప్రశ్నలు ఎక్కువగా నచ్చలేదు. తనకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనిపించలేదు. అందుకే ఆ యాంకర్ వైపు చూస్తూ, అంకుల్, ఎప్పుడూ మా డాడీ గురించి మాత్రమే అడుగుతున్నారేంటి? మీకు మా డాడీ అంటే ఇష్టమా ఏంటి అంటూ అడిగింది. అంతే, తన మాటలకు ఆడియన్స్ అందరూ అవాక్కయ్యారు. యాంకర్ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతూ ఆక్వర్డ్ గా నవ్వుతూ, అలా కాదు చెర్రీ, సరే అయితే నీ గురించి చెప్పు అని అడిగాడు. ఖుషీ సీరియస్ ఫేస్ తో, అంకుల్, మా డాడీకి ఆల్రెడీ మమ్మీ ఉంది, సో మీరు ఒక మంచి ఆంటీని చూసుకోండి అని బదులు ఇచ్చింది. యాంకర్ తన మాటలకు స్టన్ అయ్యాడు. ఆడియన్స్ అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ యాంకర్ ఈ చిన్నారి జోక్స్ ని మనసుకు తీసుకోకుండా, చెర్రీ బేబీ, నువ్వు నీ జోక్స్ తో నన్ను మాత్రమే కాదు, ఆడియన్స్ అందరినీ నవ్వించావు. కానీ ఇలా జోక్స్ చేయకూడదు, ఎందుకంటే ఇది కాంపిటీషన్ కదా అంటూ స్వీట్ గా నచ్చచెప్పాడు. ఆ యాంకర్ చెప్తున్న మాటలు, ఖుషీ వేస్తున్న పంచెస్ కి అతని రియాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా కామెడీగా ఉన్నాయి. అందరూ వీళ్లను చూసుకుంటూ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఈ క్యూట్ గర్ల్
ఎక్సలెంట్ డాన్సర్ మాత్రమే కాదు, తను చాలా టాలెంటెడ్ అండ్ ఫన్నీ కూడా. తన హై ఈక్యూ, క్లెవర్ రిప్లైస్ చాలా ఫన్నీగా ఉన్నాయి. తన కూతురిని స్టేజ్ మీద చూడ్డం విజయ్కి ఇదే మొదటిసారి. ఖుషి తన కూతురని తెలిసినప్పటి నుండి తన కూతురుతో కలిసి అటెండ్ అయిన మొదటి ఈవెంట్ ఇదే. అతని మనసు గర్వంతో నిండిపోయింది. తన కూతురి కళ్లలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, తన ముఖంలో కనిపిస్తున్న స్పార్క్, మాటల్లోని చిలిపిదనం అతన్ని ఎమోషనల్ అయ్యేలా చేశాయి. విజయ్కి ఈ ప్రపంచానికి గట్టిగా అనౌన్స్ చేయాలని ఉంది, తను నా కూతురు అని. అంత గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఖుషీని అందరూ పొగుడుతూ ఉంటే విజయ్ కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి. హాస్పిటల్ వార్డులో సమీర తన పేరెంట్స్ తో కలిసి టీవీలో వస్తున్న చిల్డ్రన్స్ టాలెంట్ కాంపిటీషన్ ను లైవ్ లో చూస్తుంది. ఖుషీ పర్ఫార్మెన్స్ ను, తన ఫన్నీ రిప్లైస్ ను చూసిన అహల్య కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. తన మనవరాలు ఇంత చిన్న వయసులోనే ఇంత ధైర్యంగా కొన్ని వందల మంది ముందు కాన్ఫిడెంట్ గా నిలబడి మాట్లాడ్డం, డాన్స్ చేయడం చూసి చాలా గర్వంగా ఫీల్ అయింది. చూడు, నా బంగారు కొండను చూడు, ఎంత బాగా డాన్స్ చేసిందో కదా. నాకు చెర్రీని చూస్తుంటే ఇంత స్పెషల్ చైల్డ్ పెంచిన తన అమ్మ ఎవరో తెలుసుకోవాలని అనిపిస్తుంది. తను లవ్లీ కూతురని, ఆల్రౌండర్ గా పెంచుతూ విలువలు, మంచి పద్ధతిని నేర్పించిన ఆ అమ్మాయి ఎవరై ఉంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరుగుతోంది. శామ్, నువ్వు కొన్ని రోజులు రిపోర్టర్గా వర్క్ చేశావు కదా, నీకెలాంటి విషయం తెలుసుకోవడమైనా చాలా ఈజీ కదా. ఎంక్వైరీ చేసి చెర్రీ అమ్మ ఎవరో నాకోసం తెలుసుకోవే అంటూ అహల్య తన కూతురు సమీరాతో చెప్పింది. నేను ఆల్రెడీ తెలుసుకోవడానికి ట్రై చేశానమ్మా, కాని ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చెర్రీకి మమ్మీ ఎవరైనా, ఆ లేడీ మాత్రం ఒక ఎక్స్ట్రార్డినరీ ఉమెన్ అని చెప్పొచ్చు అంటూ సమీర బ్రైట్ స్మైల్ తో బదులు ఇచ్చింది. తనకు ఆల్రెడీ తెలుసు చెర్రీ మమ్మీ మధుశ్రీ అని, కాని పవిత్ర ఇప్పుడే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని సమీరతో చెప్పింది. అందుకే సమీరకి తెలిసినా తెలియనట్టు నటించింది. హా, అఫ్కోర్స్, చెర్రీని చూస్తూనే తెలుస్తోంది తన్ను పెంచిన అమ్మాయి ఎంత ఎక్స్ట్రార్డినరీ, స్ట్రాంగ్ అనేది అంటూ అహల్య పొగిడింది. తనకు సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి ఎగ్జైటెడ్ గా నవ్వుతూ, ఓ, చెర్రీ మమ్మీ ఎవరో నాకు తెలిసింది. ఆ అమ్మాయి అశ్వతి అయ్యే అవకాశముంది కదా. చూడు, చెర్రీ ఎంత టాలెంటెడో. చెర్రీ టాలెంట్ ను, క్యూట్నెస్ ను, స్వీట్నెస్ ను చూస్తుంటే తను ఖచ్చితంగా మన విజయ్కి అశ్వతికి పుట్టిన బిడ్డలాగే అనిపిస్తోంది అని చెప్పింది అహల్య. ఏంటి, అశ్వతియా? నో వే అంటూ సమీర అశ్వతి పేరు వినగానే అరిచింది. తన అమ్మ ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్ ను సమీర తట్టుకోలేకపోయింది. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుండగా తన అమ్మకి మాత్రం ఆ అశ్వతి మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చింది అని మనసులో తిట్టుకుంది. కాని అహల్యకి మాత్రం ఆలోచించే కొద్దీ నిజమే అనిపించి, నాకు తెలిసి అశ్వతి కూతురే చెర్రీ అని అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించి చూడు, అప్పట్లో నేను వాళ్ళ రిలేషన్షిప్ ను అబ్జెక్ట్ చేసి ఉండకపోతే వాళ్ళకి పాటికి చెర్రీ అంత కూతురు ఉండేది. మేబీ విజయ్, అశ్వతి ఇప్పుడు కలిసిపోయారేమో, లేక మనకు తెలియకుండా మన వెనకాల వాళ్ళు సీక్రెట్ గా ఇంకా రిలేషన్లో ఉన్నారేమో. ఒకసారి నువ్వు ఇప్పుడు అశ్వతి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసుకుంటావా అంటూ ఉత్సాహంగా అడిగింది. అమ్మా, తన గురించి నాకు ఆల్రెడీ తెలుసు. అశ్వతి ఇప్పుడు ఇండియాలో లేదు. తనిప్పుడు సౌత్ కొరియన్ సిటిజన్. మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా బాగా డెవలప్ అయింది. కేపాప్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి చూస్తుంది. తను కేపాప్ లో జాయిన్ అవ్వకపోయినా అక్కడ బాగా ఫేమస్ అయింది. ఆమె యూరోప్, అమెరికాలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. తను కాన్సర్ట్ చేయడం కోసం మన ఇండియాకి వచ్చే అవకాశముందని నేను విన్నాను. కాని అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటంటే, తనకు విజుకి ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. చెర్రీ అశ్వతి కూతురు కాదు. అది ఇంపాసిబుల్. కాబట్టి అలా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు అని సమీర సీరియస్ గా చెప్పింది. అశ్వతి గురించి మాట్లాడుతున్నంతసేపు తన అమ్మ ముఖంలో తెలియని స్పార్క్ ను సమీర గమనించింది. అది చూడగానే తన అమ్మ ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తుందని ఈజీగా అర్థం చేసుకుంది. సమీరకి అశ్వతి ఎవరో తెలుసు. విజయ్ అబ్రాడ్ లో ఉన్నప్పుడు అతనికి అపర్ణ పరిచయమైంది. అపర్ణ, విజయ్ మంచి ఫ్రెండ్స్. అపర్ణ చెల్లెలే అశ్వతి. విజయ్ సౌత్ కొరియా ట్రిప్ కి వెళ్లినప్పుడు
అశ్వతిని కలిశాడు. విజయ్ అబ్రాడ్లో ఉన్నప్పుడు అతన్ని అప్రోచ్ కాగల ఏకైక ఉమెన్ అశ్వతి మాత్రమే. అహల్య సమీరా మాటలను నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో, అవునా, ఎప్పుడు వస్తుందో తెలుసా? డేటేమైనా రిలీజ్ చేశారా? కాన్సర్ట్ ఎక్కడ జరుగుతుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏమో నాకు తెలీదు అని అయిష్టంగా సమీర బదులు ఇచ్చింది. అశ్వతి ఇప్పుడొక ఫేమస్ సింగర్ అని వినగానే అహల్య చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యింది. విజయ్కి కూడా మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే వాళ్ళిద్దరికీ కామన్ థింగ్ మ్యూజిక్ అని మనసులో అనుకుంటూ ఎలాగైనా విజయ్ను అశ్వతిని ఒకటి చెయ్యాలని ప్లాన్ వేస్తుంది. చిల్డ్రన్స్ టాలెంట్ కాంపిటీషన్ సెమీఫైనల్స్ ముగిశాయి. ఖుషి విజయవంతంగా ఫైనల్ స్టేజ్ కి సెలెక్ట్ అయ్యింది. ఇక ఫైనల్స్ ఇప్పుడే కాకపోవడంతో కాంపిటీషన్ పూర్తవగానే విజయ్, పవిత్ర ఖుషితో అపార్ట్మెంట్ కి రిటర్న్ అయ్యారు. ఖుషి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కి తన డాడీ తనకు ఒక బేర్ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు. బేర్ బొమ్మ గిఫ్ట్ గా రావడంతో ఖుషి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది. తను ఇంటికి వెళ్లే దారి మొత్తం ఆ బొమ్మను గట్టిగా పట్టుకునే ఉంది. అంతేకాదు, పడుకునేటప్పుడు కూడా దాంతో పడుకోవాలని డిసైడ్ అయ్యింది. రిటర్న్ అవుతున్న దారిలో పవిత్రకి అనుపమ అసిస్టెంట్ దినకర్ నుండి కాల్ వచ్చింది. అనుపమ స్పృహలోకి వచ్చినట్టు దినకర్ కాల్ చేసి చెప్పాడు. సో పవిత్ర, విజయ్ ఖుషితో కలిసి ఇంటికి వెళ్ళాక లంచ్ చేసి కొన్ని ఫ్రూట్స్, ఒక ఫ్లవర్ బొకేతో అనుపమను కలవడానికి హాస్పిటల్కి బయలుదేరింది. పవిత్ర ఫ్రూట్స్ ను, బొకేను ఒక చేతిలో పట్టుకుని ఇంకో చేత్తో డోర్ను తట్టబోయింది. కాని అప్పటికే డోర్ ఓపెన్ అయ్యింది. డోర్ ఓపెన్ అవ్వగానే డైరెక్టర్ విక్రమ్ కుమార్ అనుపమ వార్డ్లో అనుపమకి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తున్నట్టు కనిపించాడు. మరోవైపు అనుపమ, వద్దు నేను తినగలను అంటూ మొహమాట పడుతుంది. తన ముందు జరుగుతున్న దృశ్యాన్ని చూసిన పవిత్ర ఒక్కసారిగా షాక్ అయింది. డైరెక్టర్ విక్రమ్ చాలా టఫ్ గా, ఫీలింగ్ ను బయటికి తెలపకుండా ఎప్పుడూ స్ట్రిక్ట్ గా కనిపించే వ్యక్తి అని పవిత్ర ఫీలింగ్. కాని అతను ఇంత స్వీట్ అండ్ కన్సిడరేట్ వ్యక్తి అని పవిత్ర గెస్ చేయలేకపోయింది. పవిత్ర డైరెక్ట్ గా లోపలికి రాకుండా తన తలను డోర్ నుండి లోపలికి పెట్టి, అనుపమ గారు, నేను బ్యాడ్ టైంలో వచ్చానా అంటూ చియర్ఫుల్ గా అడిగింది. వాయిస్ వినగానే పవిత్ర అని అనుపమ ఈజీగా గుర్తుపట్టింది. పవిత్ర వాయిస్ విన్న వెంటనే డైరెక్టర్ అతని సీట్ నుండి లేచి ఫుడ్ ప్లేట్ ను పక్కన పెట్టి సీరియస్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుపమ పవిత్ర వైపుకి గ్రేట్ఫుల్ గా చూసింది. తనకు డైరెక్టర్ కి స్పూన్ ఫీడింగ్ చెయ్యొద్దని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్తే రూడ్ గా అనుకుని ఫీల్ అవుతాడేమో అని అనుకుని అనుపమ ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ చూస్తున్న సమయంలో కరెక్ట్ గా పవిత్ర వచ్చి తన వర్క్ ను ఈజీ చేసినట్టు ఫీల్ అయ్యింది. పవిత్ర కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చి తనను ఒక ఆక్వర్డ్ మొమెంట్ నుండి కాపాడినందుకు మనసారా థ్యాంక్స్ చెప్పుకుంది. హే మధుశ్రీ, నువ్వేనా? లోపలికి రా అంటూ అఫెక్షనేట్ గా పిలిచింది అనుపమ. పవిత్ర చిన్నగా నవ్వుతూ లోపలికి వచ్చి, ఓ డైరెక్టర్ విక్రమ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? చూస్తుంటే ఈరోజు మీకు షూటింగ్ లేనట్టుగా ఉంది అంటూ నవ్వుతూ డైరెక్టర్ను టీస్ చేసింది. ఎపిసోడ్ 223 మ్యూజిక్ వెనుకున్న ముసుగు. పవిత్ర అనుపమను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది. అనుపమ వార్డ్కి రాగానే అక్కడ డైరెక్టర్ కూడా ఉండడం చూసి నవ్వుతూ, డైరెక్టర్ విక్రమ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా అంటూ అడిగింది. హా అవును, నాకు షూట్ లేదు, అందుకే వచ్చాను అని విక్రమ్ కుమార్ కేర్ఫుల్ గా జవాబు ఇచ్చాడు. పవిత్ర హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఉమెన్ వైపుకి కన్సర్న్ తో చూస్తూ, అనుపమ గారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? బెటర్గా అనిపిస్తుందా? ఈ ఫ్లవర్స్, ఫ్రూట్స్ మీకోసమే అంటూ నవ్వుతూ తన చేతిలోని ఫ్లవర్ బొకేను, ఫ్రూట్స్ ను ఇచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను మధుశ్రీ, థ్యాంక్యూ అని పవిత్ర తెచ్చిన ఫ్లవర్స్ ను స్మెల్ చేస్తూ హ్యాపీగా బదులు ఇచ్చింది అనుపమ. తనకు మేజర్ ఇంజురీస్ జరగలేదు కాబట్టి తను జస్ట్ ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటే చాలు,
అనుపమ హెల్దీగా ఉండడం చూసి పవిత్ర రిలీఫ్గా ఫీల్ అయింది. పవిత్ర అనుపమ బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద రోజ్ ఫ్లవర్ బొకెట్ ఉండడం గమనించింది. చూడగానే అది ఎవరు తెచ్చి ఉంటారో పవిత్రకి ఆల్రెడీ అర్థమయ్యింది. చిన్నగా నవ్వుతూ, ఆల్రెడీ ఎవరో రోజెస్ తెచ్చినట్టున్నారు, చూస్తుంటే అందులో 143 రోజెస్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎవరు తీసుకొచ్చారా రోజ్ బొకెట్ అంటూ పవిత్ర టీజింగ్ టోన్లో అడిగింది. విక్రమ్ కుమార్ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ ఏం తెలియనట్టు విండో నుండి బయటికి చూస్తున్నాడు. డైరెక్టర్ ముఖాన్ని చూస్తుంటేనే ఈజీగా అర్థమవుతుంది ఇచ్చింది అతనే అని. అనుపమ చిన్నగా చిరునవ్వు చిందించింది, కాని జవాబివ్వలేదు. పవిత్ర కూడా నవ్వుతూ, ఓకే, నేను గెస్ చేస్తాను. ఎవరై ఉంటారబ్బా? హా, ఖచ్చితంగా ఎవరో నీ సీక్రెట్ అడ్మైరర్ అయి ఉంటారు. నేను కరెక్ట్గానే గెస్ చేశానా? వావ్, వారెవరో కాని వాళ్ళకు నీ మీద చాలా కన్సర్న్ ఉంది అంటూ పవిత్ర కావాలని ఆ సీక్రెట్ అడ్మైరర్ ను పొగుడుతుంది. హే మధుశ్రీ, కమాన్, నన్ను టీస్ చేయడం ఆపేయి అంటూ అనుపమ కొంచెం సిగ్గుపడుతూ విండో దగ్గర నిల్చున్న విక్రమ్ ను మధ్య మధ్యలో చూస్తూ చెప్పింది. పవిత్ర ఆల్రెడీ అనుపమ, డైరెక్టర్ విక్రమ్ కుమార్ మధ్యలో ఉన్న ఆ స్పెషల్ ఫీలింగ్ ను కనిపెట్టేసింది. అందుకే కావాలని ఇలా టీస్ చేస్తుంది. అవును అనుపమ, అసలు నీకెలాంటి మ్యాన్ అంటే ఇష్టం? మన సినిమా హీరో కృష్ణదేవ్ లాంటి యంగ్ అండ్ హ్యాండ్సమ్ అంటే ఇష్టమా, లేదా మన డైరెక్టర్ విక్రమ్ లాంటి మెచ్యూర్ మ్యాన్లీ టైప్ మెన్ అంటే ఇష్టమా? నువ్వు ఈ రెండిటిలో ఎటువంటి బాయ్ టైప్ ను ప్రిఫర్ చేస్తావు అని అడిగింది. తన పేరును పవిత్ర ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తుందని విక్రమ్ కుమార్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని పేరు వినగానే పవిత్ర వైపుకి అవాకయి చూశాడు. గుండె లోతుల్లో అతనికి తెలియని టెన్షన్, యాంగ్జైటీ మొదలయింది. అతనికి నిజంగా అనుపమ ఏం చెప్తుందో వినాలని ఉంది. సిల్లీ క్వశ్చన్స్ అడగదు మధుశ్రీ, మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం అని అనుపమ కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ టాపిక్ చేంజ్ చేసింది. తనకు ఇష్టం లేదని కాదు, అలా అని డైరెక్టర్ విక్రమ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని కాదు. అనుపమ తన ప్రొఫెషనల్ వర్క్ లో బిజీ అయి పర్సనల్ లైఫ్ ను మర్చిపోయింది. ఇక తన లవ్ లైఫ్ గురించి ఆలోచించే సమయం కూడా అనుపమకి లేదు. ఇంకా చెప్పాలంటే అనుపమ ప్రేమలో పడి ఆల్రెడీ మనసును ముక్కలు చేసుకుంది కూడా. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం తనను ఇంకెప్పుడూ ప్రేమలో పడకూడదు అని వెనక్కి లాగుతూ మరీ గుర్తు చేస్తుంది. మళ్లీ ప్రేమలో పడేంత ధైర్యం తనకు లేదు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది డిఫరెంట్ ఐడియాస్ తో ఉండే డిఫరెంట్ పీపుల్ ప్లేస్. ఈ ఇండస్ట్రీలో చాలా మంది మంచివాళ్లున్నారు. జస్ట్ ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే వర్క్ చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి షో బిజ్ లో ఒక ట్రూ లవ్ ను వెతుక్కోవడం అనేది చాలా కష్టం. అనుపమ జవాబు చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేయడం చూసి విక్రమ్ కుమార్ చాలా ఫీల్ అయ్యాడు. అతని ఫీలింగ్స్ ను అసలు అనుపమ ఇంకా తెలుసుకోలేదేమో అంటూ మనసులో బాధగా ఫీల్ అవుతున్నాడు. తన ఫీలింగ్స్ ను చెప్పాలా వద్దా అని ఆలోచనలతో పోరాడుతున్నాడు. ఆ ఒక్క క్షణంలోనే విక్రమ్ కుమార్ మనసులో వేల ఆలోచనలు మొలకెత్తాయి. తనకు నా కళ్ళలో ప్రేమ కనపడ్డం లేదా, లేక నేనంటే ఇష్టం లేదా, తనింకా ఆ వేణుగోపాల్ని ప్రేమిస్తుందా అంటూ మనసులో అనుకున్నాడు విక్రమ్. డైరెక్టర్ విక్రమ్ కుమార్ కి అనుపమ పర్సనల్ లైఫ్ గురించి కొద్దిగా తెలుసు. తను ఒకప్పుడు హీరో సినిమా డైరెక్టర్ అయిన వేణుగోపాల్ను ప్రేమించిందని, కాని సడన్ గా వేణుగోపాల్ ఒకరోజు బ్రేకప్ చెప్పాడని, అప్పట్నుండి వారి మధ్య ఎలాంటి మాటలు లేవని విక్రమ్ కుమార్ తెలుసుకున్నాడు. సడన్ బ్రేకప్ కి ఆ రోజుల్లో అనుపమ తట్టుకోలేకపోయింది. తను ఇంకెప్పుడూ వెలుగు చూడలేదేమో అన్నట్టుగా కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనుపమ ఇంకా సఫర్ అవుతూనే ఉంది. తన మనసులో వేణుగోపాల్ తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాడు. కాని తనకి మాత్రం అనుపమ మనసులో ఎలాంటి చోటు లేదు అని అనుకుంటూ విక్రమ్ కుమార్ చాలా బాధపడ్డాడు. ఈ ఒక్క ఆలోచన చాలు విక్రమ్ మనసులో కోపం, ద్వేషం కట్టలు తెంచుకోవడానికి. వేణుగోపాల్ ఆలోచన రాగానే విక్రమ్ ముఖంలో చిరాకు, కోపం, ద్వేషం కనిపిస్తుంది. వెంటనే అతని కోట్ను తీసుకుని, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం వేరే పనుంది, నేను వెళ్తున్నాను అని కొంచెం అయిష్టంగా చెప్పాడు డైరెక్టర్ విక్రమ్. అలాగే, సేఫ్గా వెళ్ళండి డైరెక్టర్ అంటూ
అనుపమ, పవిత్ర ఇద్దరూ బాయ్ చెప్పారు. విక్రమ్ కుమార్ డోర్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్లి సడన్ గా ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూస్తూ, ఓ నేను ఆల్మోస్ట్ మర్చిపోయాను. మధుశ్రీ, నువ్వు ఈ రోజైనా రేపైనా కొంచెం ఫ్రీగా ఉంటే సెట్కి వచ్చి రిపోర్ట్ చెయ్యి. మేం నీతో కొన్ని ఇన్ ప్రోగ్రామ్ యాడ్స్ షూట్ చెయ్యాలి అని చెప్పాడు. ఓ అలాగా, నేనీరోజు మధ్యాహ్నం ఫ్రీగానే ఉంటాను. నా వర్క్ అవగానే సెట్లో రిపోర్ట్ చేస్తాను అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. విక్రమ్ కుమార్ వెళ్లిపోయిన తర్వాత పవిత్ర అనుపమ వైపుకి తిరిగి, ఆల్రెడీ ఇన్ ప్రోగ్రామ్ యాడ్ షూట్ చేయడం స్టార్ట్ చేశారా? అంటే ఫిల్మ్ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. హా అవును, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినట్టే అంటూ అనుపమ చెప్పగానే, వావ్, రిలీజ్ డేట్ తెలుసా అంటూ ఎగ్జైటెడ్ గా అడిగింది పవిత్ర. తొందరలోనే రిలీజ్ అవుతుంది. దీనికి సీక్వెల్ ఇప్పుడే చెయ్యాలా లేక తర్వాత చెయ్యాలా అని కూడా డైరెక్టర్ చూస్తున్నాడు. ఒకవేళ మన ట్రైలర్ కి, మూవీకి మంచి రేటింగ్ వస్తే నెక్స్ట్ పార్ట్ ప్లాన్ చేయడానికి చూస్తున్నాడు అని తనకు తెలిసింది చెప్పింది అనుపమ. వావ్, నాకు తెలిసి రేటింగ్స్ బాగానే వస్తాయి. అది ప్రాబ్లం అవ్వదు. ఐ మీన్, మన సినిమాలో నువ్వున్నావు, కృష్ణదేవ్ గారు ఉన్నారు. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే స్టార్స్ ఉండగా మూవీకి రేటింగ్స్ రాకుండా ఎలా ఉంటుంది? సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అంటూ పవిత్ర ఉత్సాహంగా చెప్పింది. తనకు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్లి చూద్దామా అని ఉంది. ఎంతైనా ఇది తను నటించిన మొదటి సినిమా. ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. రేటింగ్స్ గురించి నేనెలాంటి గ్యారంటీ ఇవ్వలేను, కాని ఈ సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు మాత్రం ఫేమస్ అవుతావని 100% చెప్పగలను అంటూ అనుపమ అంది. థ్యాంక్ యూ, కానీ నేను ఈ సినిమాలో జస్ట్ ఒక 2-3 నిమిషాలు మాత్రమే కనిపించే చిన్న పనిమంచి పాత్రను అని పవిత్ర చెప్పింది. ఇంత చిన్న పాత్రతో స్టార్డమ్కి వెళ్లినట్టు ఊహలే కాని అది నిజమవ్వదని పవిత్ర అనుకుంది. జస్ట్ చిన్న పాత్రే కదా అని అండర్ ఎస్టిమేట్ చేయకు మధుశ్రీ. నువ్వు చాలా అమేజింగ్ గా యాక్ట్ చేశావు. నీ యాక్టింగ్ తో రత్తాలు పాత్రకి ప్రాణం పోశావు. అది మాత్రమే కాదు, అందరూ ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మన సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు, నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయిపోయావు అని నవ్వుతూ చెప్పింది అనుపమ. పవిత్ర ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ, అంటే నా మీద వచ్చిన రూమర్స్ వల్లే కదా, కానీ అది యాక్చువల్ గా నా ఇమేజ్ కు, రెప్యుటేషన్ కి మంచిది కాదు. ఫేమస్ అవ్వడం కాదు ఇంపార్టెంట్, ఆడియన్స్ కి నా పాత్ర రూపంలో దగ్గరవ్వాలన్నదే నా ఆశ అని చెప్పింది. నువ్వు చెప్పింది నిజమే మధుశ్రీ, కాని మంచైనా చెడైనా నీ గురించి కొందరు మాట్లాడుతున్నారంటే ఈ సొసైటీలో నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతుందో తెలుస్తుంది. నీలాంటి న్యూ కమర్కి కావాల్సింది కూడా ఇదే. నువ్వు ముందు నీ ప్రెజెన్స్ ను అందరికీ తెలియజేస్తే మాత్రమే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేవి. అంతేకాదు, నువ్వు విజయ్ రాసిన సాంగ్ మ్యూజిక్ వీడియోలో యాక్ట్రెస్ వి. సో నీకు మంచి కెరియర్ కి డోర్లు తెరుచుకునే అవకాశం తొందరలోనే ఉంది అంటూ అనుపమ చెప్పింది. వెల్, మేబీ నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు అని పవిత్ర నవ్వింది. అనుపమ సడన్ గా ఏదో గుర్తు తెచ్చుకొని, అవును, నువ్వు విజయ్తో వర్క్ చేశావు కదా, చెప్పు, అతనెలా ఉంటాడు చూడ్డానికి అని అడిగింది. తను ఈ ప్రశ్న అడగాలని ఎప్పటినుండో అనుకుంది. నీకు విజయ్ గురించి తెలుసుకోవాలనుందా అంటూ పవిత్ర ఆశ్చర్యంగా అడగ్గానే, అవును, విజయ్ చాలా మిస్టీరియస్ అని, అతని ఐడెంటిటీను చాలా సీక్రెసివ్ గా, లో ప్రొఫైల్ గా మెయింటైన్ చేస్తాడని విన్నాను. అతని మ్యూజిక్ చాలా బాగుంటుంది. అతను రాసిన ప్రతి సాంగ్ మనసును హత్తుకునేలా ఉంటుంది. ఇంత అందమైన మ్యూజిక్ వెనకాల దాగున్నవారు ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. నువ్వు అతని మ్యూజిక్ వీడియోలో ఉన్నావు అంటే నీకు విజయ్ గురించి ఖచ్చితంగా కొంతైనా తెలుసుంటుంది. అట్లీస్ట్ అతన్ని చూసి అయినా ఉంటావు కదా, అందుకే అడుగుతున్నాను అంటూ ఎగ్జైటెడ్ గా అడిగింది అనుపమ. అనుపమ మాటలకు పవిత్ర షాక్ అయ్యి, మిస్ అనుపమ, నీకు విజయ్ అంటే ఇష్టమని మాత్రం చెప్పకు అని అనగానే, లేదు మధుశ్రీ, నాకు జస్ట్ అతని మ్యూజిక్ అంటే ఇష్టం, అంతే, ఇంకేం లేదు అంటూ అనుపమ వివరించింది. పవిత్ర రిలీఫ్డ్ గా ఫీల్ అవుతూ, ఓ అలాగా, నువ్వు చెప్పినట్టు విజయ్ నిజంగానే లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తాడు. అతను చాలా మంచి వ్యక్తి. అతను చాలా ఆనెస్ట్ అండ్ సిన్సియర్. అతనొక మంచి మ్యూజిక్ కంపోజర్ మాత్రమే కాదు, మంచి కొడుకు, మంచి ఫ్రెండ్, మంచి మనసు గలవాడు కూడా అంటూ చియర్ఫుల్ స్మైల్ తో ఎక్స్ప్లెయిన్ చేసింది పవిత్ర.
పవిత్ర మాట్లాడుతున్నప్పుడు ఆమె బుగ్గల్లో ఎరుపుదనం, పెదవుల్లో చిరునవ్వు, ముఖంలో తెలియని గ్లో గమనించిన అనుపమ చిన్నగా నవ్వుతూ, "నీకు విజయ్ అంటే ఇష్టం కదా? చూస్తేనే తెలుస్తుంది" అని చెప్పింది. పవిత్ర బ్లష్ అవుతూ "అవును" అంటూ బదులు ఇచ్చింది. తను ఆల్రెడీ అందరి ముందు ఇంటర్వ్యూలోనే తనకు విజయ్ ఇష్టమని చెప్పింది కాబట్టి అందరికీ ఈ విషయం తెలుసు. అందరూ పవిత్రను ఒక ఫ్యాన్ గర్ల్ లాగే ట్రీట్ చేశారు. కానీ తను నిజంగానే రియల్ లైఫ్లో కూడా విజయ్ను ప్రేమిస్తుందని ఎవరూ తెలుసుకోలేకపోయారు. పవిత్ర తన ఎరుపెక్కిన బుగ్గలను ముట్టుకుంటూ, "ఓ, విజయ్ గురించి చాలు. ఇప్పుడు నీ గురించి, డైరెక్టర్ విక్రమ్ గురించి మాట్లాడుకుందాం" అని టాపిక్ చేంజ్ చేసింది. పవిత్ర ఏమడగాలని అనుకుంటుందో అనుపమ ఆల్రెడీ గెస్ చేసింది. తను ఇమ్మీడియట్ గా, "నేను డైరెక్టర్ విక్రమ్ మంచి ఫ్రెండ్స్. నువ్వు ఊరికే ఎక్కువగా ఊహించుకుంటున్నావు మధుశ్రీ" అంటూ అనుపమ కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది. "ఊరికే ఎక్కువగా ఊహించుకుంటున్నానా? నిజమా? కాని చూస్తుంటే ఆ టేబుల్ మీద ఉన్న రోజెస్ డైరెక్టర్ విక్రమ్ తెచ్చినట్టు అనిపిస్తోంది" అంటూ టీస్ చేసింది పవిత్ర. అనుపమ ఉన్న హెల్త్ కండిషన్ను మర్చిపోయి తను కొంచెం బెటర్గా ఫీల్ అవ్వాలని పవిత్ర కావాలని టీస్ చేస్తుంది. అనుపమ మెల్లగా ఆ గులాబీల వంక చూస్తూ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. విక్రమ్ కుమార్కి తనంటే ఇష్టమని, తన మీద లవ్ ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం అనుపమకి తెలుసు. కాని తనకు ఒక రిలేషన్షిప్ను దాటుకుని మరో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని లేదు. తన మనసు ఇంతకు ముందే ఒక డైరెక్టర్ వల్ల బ్రేక్ అయింది. ఇక అప్పటి నుండి డైరెక్టర్స్ అంటేనే తనకు గుండెల్లో దడ మొదలైంది. ఆ రీజన్తోనే మళ్లీ హార్ట్ బ్రేక్ అవుద్దన్న భయంతోనే విక్రమ్ కుమార్కి అనుపమ దూరంగా ఉంటుంది. తనకు మళ్లీ సేమ్ మిస్టేక్ చేయాలని లేదు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఒక నర్స్ వచ్చి డోర్ కొడుతూ, "బెడ్ నంబర్ 24 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇక్కడున్నారా?" అని అడిగింది. అనుపమ అడ్మిట్ అయిన బెడ్ నంబర్ 24. కాని అనుపమ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఇక్కడ లేరు. తనను చూసుకోవడానికి అట్లీస్ట్ తన అసిస్టెంట్ దినకర్ అయినా ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. కాని దినకర్కి వేరే పనులు ఉండి వెళ్లిపోయాడు. అనుపమ ఆశ్చర్యంగా చూస్తూ, "నేనే బెడ్ నంబర్ 24 పేషెంట్ను. ఎందుకు? ఏమైంది?" అని అడిగింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 224 క్యాన్సర్. పవిత్ర అనుపమ మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఒక నర్స్ వచ్చి బెడ్ నంబర్ 24 పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది. బెడ్ నంబర్ 24లో అడ్మిట్ అయింది యాక్ట్రెస్ అనుపమ అని ఆ నర్స్ కి తెలుసు. కాని హాస్పిటల్ యొక్క స్పెషల్ ప్రైవసీ ప్రొటెక్షన్ మెజర్స్ ప్రకారం తను కావాలని సెలబ్రిటీస్ ప్రైవసీ కోసం అలా పేరుతో కాకుండా బెడ్ నంబర్తో రెఫర్ చేసింది. "మిస్ అనుపమ, మీ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్లి డాక్టర్తో మాట్లాడమని చెప్పండి" అని చెప్పి ఆ నర్స్ వెళ్లిపోయింది. నర్స్ వెళ్లిపోయాక పవిత్ర వెంటనే అనుపమ వైపుకి చూస్తూ, "మిస్ అనుపమ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హాస్పిటల్కి వచ్చారా?" అంటూ అడిగింది. "ఏదైనా ఉంటే ఎప్పుడూ దినకర్ చూసుకునేవాడు. కాని ఇప్పుడు అతనికి ఏదో వర్క్ ఉండడం వల్ల ఎక్కడికో వెళ్లాడు. తను వచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు" అని అనుపమ బదులు ఇచ్చింది. ఇదంతా చెప్తుంటే తనలో తెలియని బాధ కనిపించింది. కాని తన ఫేస్లోని సాడ్నెస్ ను ఎవరూ కనిపెట్టకముందే అనుపమ ఆ ఫీలింగ్ ను దాచేసింది. చాలా సంవత్సరాల ముందు తన యాక్టింగ్ కెరియర్లో ముందుకు వెళ్లడం కోసం వేణుగోపాల్తో కలిసి హైదరాబాద్కి వెళ్తానని ఇన్సిస్ట్ చేసినప్పుడే తనకు తన ఫ్యామిలీ మెంబర్స్కి తెగదెంపులు అయ్యాయి. అనుపమ వాళ్లకు వ్యతిరేకంగా హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి వాళ్ల మధ్య మాటల్లేవు. అప్పటి నుండి అనుపమ ఒంటరి జీవితమే గడుపుతుంది. తనను జెన్యూన్ గా అసిస్టెంట్ అయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ తనను అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది కేవలం దినకర్ మాత్రమే. ఇక అనుపమకి ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు కాబట్టి తనకు ఫ్యామిలీ మెంబర్గా నిలబడాలని పవిత్ర డిసైడ్ అయ్యింది. "మిస్ అనుపమ, ఒక పని చేద్దామా? నేను ఈ రోజుకి నీకు ఫ్యామిలీ మెంబర్గా నిలబడి డాక్టర్తో వెళ్లి మాట్లాడి వస్తాను. ఓకేనా?" అంటూ నవ్వుతూ అడిగింది పవిత్ర. పవిత్ర మాటలు అనుపమ మనసును హత్తుకున్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇటువంటి అఫెక్షన్ను, ప్రేమను పొందుతుందని అనుపమ అనుకోలేదు. మధుశ్రీ లాంటి సిన్సియర్ ఫ్రెండ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్యూ సో మచ్ మధుశ్రీ, ఈ రోజు నుండి నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వి, కాబట్టి కనీసం ఇప్పటి నుండైనా మిస్ అనుపమ, అనుపమ గారు అని పిలవడం ఆపు అని నవ్వుతూ చెప్పింది అనుపమ. అలాగే అనుపమ, నేను వెళ్లి డాక్టర్ను కలిసొస్తాను, అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పవిత్ర మెల్లగా అనుపమ వార్డ్ నుండి బయటకు వచ్చింది. అక్కడే వార్డ్ బయట నిల్చొని ఉన్న నర్స్ సహాయంతో పవిత్ర డాక్టర్ ఆఫీస్కి వెళ్లి మెడికల్ రిపోర్ట్ తీసుకుంది. అనుపమ రిపోర్ట్ చెక్ చేశాక పవిత్ర ఒక్కసారిగా స్టన్ అయ్యింది. భయం, బాధ వల్ల ఆమె గొంతు నుండి మాటలు సరిగా రావడం లేదు. డాక్టర్, ఇది నిజమేనా? ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు కదా? ఈ రిపోర్ట్ బెడ్ నంబర్ 24 అనుపమదే కదా అని అడిగింది. పవిత్ర రిపోర్ట్లోని రిజల్ట్ను నమ్మలేకపోయింది. అనుపమకి యూటరస్ లో ట్యూమర్ ఉందని రిజల్ట్ వచ్చింది. పవిత్రకి ఇప్పుడు అర్థమయ్యింది, ఆ నర్స్ డైరెక్ట్ గా రిపోర్ట్స్ ను అనుపమకి ఇవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ ను ఎందుకు అడిగిందో. అనుపమ ఈ న్యూస్ ను తీసుకోగలదో లేదో అని దిగులు పడే ఫ్యామిలీ మెంబర్ను పిలిచారని పవిత్ర అనుకుంది. డాక్టర్ అతని కళ్లజోడును సరిచేసుకుంటూ, మనం రిపోర్ట్లో చూసినట్టయితే తనకు యూట్రస్ క్యాన్సర్ అని తెలిసింది, కాబట్టి ముందుగా పేషెంట్ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం మంచిది అనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాము అంటూ సీరియస్ గా చెప్పాడు. డాక్టర్, అంటే ఈ ట్యూమర్ స్ప్రెడ్ అవుద్దా అంటూ పవిత్ర అడగ్గానే, ఐఎమ్ సారీ టు సే, ఇది మాలిగ్నెంట్ ట్యూమర్, ఇతర పార్ట్స్ కి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంది అంటూ డాక్టర్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నట్టు ఫేస్ పెట్టి చెప్పాడు. డాక్టర్ మాటలు వినగానే పవిత్ర మనసు బాధతో నిండిపోయింది. తనకు ఏం చెయ్యాలో, ఈ విషయాన్ని అనుపమకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. డాక్టర్, అయితే ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? ఈ మధ్య క్యాన్సర్కి థెరపీలు చేస్తున్నారు కదా, అలా ఏదైనా ప్రయోజనం ఉంటుందా అంటూ భయం భయంగా అడిగింది. హా, సర్జరీ చేసి ట్యూమర్ను రిమూవ్ చేయొచ్చు, కానీ సర్జరీ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీను ఇవ్వలేను, ఎందుకంటే క్యాన్సర్ అంటే ఎన్ని కాంప్లికేషన్సో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ సర్జరీ వల్ల కూడా క్యాన్సర్ తొలగిపోలేదంటే తన ట్యూమర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకముందే ఆమె యూటరస్ ను తొలగించాలి. కాబట్టి ముందు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్కస్ చేసుకుని వీలైనంత తొందరగా పేషెంట్ను సర్జరీకి ఒప్పించండి. సమయం వృధా చేయొద్దు, లేదంటే క్యాన్సర్ ఒళ్లంతా పాకేస్తే చివరికి ప్రాణాలు పోయే అవకాశముంది అని డాక్టర్ చెప్పాడు. పవిత్ర అవాక్కయ్యింది. అనుపమ లైఫ్ మరీ ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉందని పవిత్ర ఊహించలేదు. యూటరస్ లో ట్యూమర్, అది కూడా మాలిగ్నెంట్ ట్యూమర్ అంటే యూటరస్ మొత్తాన్ని తొలగించాలి. ఒక ఉమెన్ కి యూటరస్ ను తొలగించడం అనేది ఎంత పెద్ద విషయం. అలాంటిది ఈ విషయాన్ని అనుపమ ఎలా తట్టుకుంటుంది? ఆడజన్మకి అర్థాన్ని ఇచ్చేదే అమ్మతనం. అలాంటిది గర్భసంచిని తొలగించుకుని అమ్మతనాన్ని పోగొట్టుకోవడానికి ఏ ఆడది సిద్ధంగా ఉంటుంది? పవిత్ర హెవీ హార్ట్తో డాక్టర్ ఆఫీస్ నుండి బయటికి నడుచుకుంటూ వచ్చింది. తనలో తెలియని భయం మొదలయింది. ఈ విషయాన్ని అనుపమకి ఎలా చెప్పాలి? ఇకపై తన జీవితంలో అమ్మ కాలేదు అన్న విషయాన్ని తట్టుకుంటుందా అన్న ఆలోచనలు పవిత్రను కృంగిపోయేలా చేస్తున్నాయి. పవిత్ర వెళ్లిపోగానే డాక్టర్ వరుణ్ ప్రభాకర్ నర్స్ వైపుకి చూస్తూ ఈవెల్ గా స్మైల్ ఇచ్చాడు. ఆ నర్స్ చాలా టెన్షన్ పడుతూ, కానీ డాక్టర్, నాకెందుకో భయంగా ఉంది, ఒకవేళ హాస్పిటల్లో తెలిస్తే ఎలా అంటూ డౌట్ఫుల్ గా అడిగింది. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నువ్వు జస్ట్ నేను చెప్పినట్టు చేస్తే చాలు అంటూ అతని మాస్క్ ని తీసి టీ తాగుతూ చెప్పాడు డాక్టర్ వరుణ్ ప్రభాకర్. వరుణ్ ప్రభాకర్ ముఖంలో ఎలాంటి భయం, టెన్షన్ లేదు. అతనికి ఒక పేషెంట్ మెడికల్ రిపోర్ట్ను మార్చడం అనేది పెద్ద విషయంగా అనిపించడం లేదు. కాని డాక్టర్, ఆ పేషెంట్ అనుపమ, సూపర్ స్టార్ అనుపమ అంటూ నర్స్ చెప్పింది. తను చాలా మంచిది. తనకు తన ఐడల్ను, ఫేవరెట్ యాక్టర్ను మోసం చేయాలని లేదు. అనుపమ లాంటి మంచి మనిషిని బాధ పెట్టడానికి ఆ నర్స్ మనసు ఒప్పడం లేదు. అయితే ఏంటి, సూపర్ స్టార్, యాక్టర్ ఇవేమీ ఇక్కడ ఉండవు. ఈ హాస్పిటల్లో 2 రకాల మనుషులు ఉంటారు.
జబ్బుతో బాధపడుతున్న రోగులు లేక ఆరోగ్యంగా ఉన్నవారు. ఈ కాలంలో మనం బ్రతకాలంటే ఇలా సూపర్ స్టార్, యాక్టర్ అనుకుంటూ ఉండడం కాదు. ఎవరినైనా క్యాష్ చేసుకోవడమే లైఫ్లో ముందుకు ఎదగడమే అంటూ చెప్పాడు డాక్టర్ వరుణ్ ప్రభాకర్. ఇది చాలా పెద్ద రిస్క్ అయినప్పటికీ డాక్టర్ వరుణ్ ప్రభాకర్ డబ్బు కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ డాక్టర్, బెడ్ నంబర్ 24 పేషెంట్కి అసలు క్యాన్సరే లేదు కదా. తనకేం కాకున్నా ఆమె గర్భసంచి తొలగించడం అనేది అనెతికల్ అవుతుంది. నాకెందుకో మీరు చేసేది తప్పనిపిస్తోంది అంటూ ఆ నర్స్ చెప్పింది. ఈ నర్స్ ఇక్కడ కాలేజ్ పూర్తి అవగానే ఇంటర్న్గా చేరింది. తను ఇంతకు ముందు ఎప్పుడూ కరప్షన్ను, ఇలాంటి షేడీ డీలింగ్స్ను చూడలేదు. అలాంటిది తను ఒక ఈవిల్ స్కీమ్లో ఇన్వాల్వ్ అయ్యిందని తెలుసుకుని చాలా భయపడిపోయింది. ఈ నర్స్ లాంటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను ఇలాంటి పనులకి సెలెక్ట్ చేసుకుంటే వాళ్లను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈసారి ఈ నర్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడు వరుణ్ ప్రభాకర్. షటప్, నేను చెప్పినట్టు చెయ్యి. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆల్రెడీ నాతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు. ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు ఎవరికైనా చెప్పాలని చూస్తే నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు. గుర్తుపెట్టుకో అంటూ డాక్టర్ వరుణ్ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ నర్స్ మరీ భయపడిపోవడం చూసి భయంతో ఎవరికైనా మ్యాటర్ లీక్ చేస్తుందని అనుకొని, నువ్వేం కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. ఇది మనం చేయడం లేదు. మనం జస్ట్ ఒక బిగ్ బాస్ కి హెల్ప్ చేస్తున్నాం అంతే. మనమేం తప్పు చేయడం లేదు. మనం చేస్తున్న హెల్ప్ కి ఆ బిగ్ బాస్ మనకు చాలా డబ్బులిస్తారు. ఇది ఎవ్వరూ తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకున్నా ఇదొక మెడికల్ యాక్సిడెంట్ అని చెప్దాం. సర్జరీకి ముందే ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇది డయాగ్నాస్టిక్ ఎర్రర్ అని చెప్దాం. అర్థమైందా? సో భయపడకు అంటూ జెంటిల్ వాయిస్తో చెప్పాడు. అనుపమ కేసును డీల్ చేస్తున్నందుకు ఆల్రెడీ వరుణ్ ప్రభాకర్కి ఆ బిగ్ బాస్ నుండి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అనుపమను హర్ట్ చేయాలని చూస్తున్న ఆ బిగ్ బాస్ ఈ డాక్టర్కి చాలా డబ్బు కూడా ఇచ్చారు. డబ్బుతో పాటు వరుణ్ ప్రభాకర్ను అబ్రాడ్లోని ఫేమస్ హాస్పిటల్లో రెఫర్ చేస్తానని కూడా చెప్పారు. అందుకే వరుణ్ ప్రభాకర్ చాలా ఎగ్జైటెడ్గా డీల్ను ఓకే చేశాడు. డాక్టర్ వరుణ్ ప్రభాకర్ అతని చైర్లో కూర్చుని భవిష్యత్తులో అతనికి సొంతం అవ్వబోతున్న పేరు ప్రఖ్యాతలను ఊహించుకుంటూ మంచి మూడ్లో ఉన్నాడు. కాని పవిత్ర వీళ్ల మాటలను రికార్డ్ చేసిందని అతను రియలైజ్ కాలేకపోయాడు. పవిత్ర ఏదో అడగడం కోసం అతని ఆఫీస్ దగ్గరికి మళ్లీ తిరిగొచ్చింది. కాని అప్పటికే అనుకోకుండా వాళ్ల కాన్వర్జేషన్ను విని ఉంటుంది. ఇప్పుడు పవిత్రకి పూర్తిగా అర్థమయ్యింది, ఎవరో అనుపమకి హాని చెయ్యాలని చూస్తున్నారని. అసలేం జరుగుతుందో తెలుసుకోకుండా, దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా ఊరికే ఆవేశంతో వెళ్లి ఆ డాక్టర్ను ప్రశ్నించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పవిత్ర ఫీల్ అయ్యింది. అందుకే తను అక్కడికి మళ్లీ వచ్చినట్టు డాక్టర్ రియలైజ్ అయ్యేలోపే మెల్లగా నడుచుకుంటూ అక్కడి నుండి వచ్చేసింది. తను డీప్ బ్రీత్ తీసుకుని అనుపమ వార్డ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యింది. పవిత్ర తిరిగి రావడం చూసిన అనుపమ, హే మధుశ్రీ, నాకోసం ఇదంతా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. రిపోర్ట్స్ చూసావా? ఏమన్నారు డాక్టర్ అని అడిగింది. పవిత్ర ఆల్రెడీ అనుపమను సేవ్ చేసేందుకు ఒక ప్లాన్ వేసుకుంది. కాని ఇప్పటివరకు మాత్రం డాక్టర్కి ఎలాంటి డౌట్ రాకుండా ఉండడం కోసం తనకు ఏం తెలియనట్టు అనుపమకి క్యాన్సర్ ఉందన్నట్టు నటించడానికి సిద్ధపడింది. ఇది ఫేక్ అయినా తన మంచి కోసం తనకు క్యాన్సర్ ఉందని అనుపమ తెలుసుకోవాలని పవిత్ర డిసైడ్ అయ్యి, హా, రిపోర్ట్ వచ్చింది అంటూ జవాబు ఇస్తూ తన చేతిలోని రిపోర్ట్ను వెనక్కి పెడుతూ దాచింది. పవిత్ర ముఖంలో కనిపిస్తున్న అన్హ్యాపీ లుక్, పవిత్ర వియర్డ్ యాక్షన్స్ ను చూస్తేనే ఏదో అయ్యిందని అనుపమ ఆల్రెడీ గెస్ చేసింది. తనలో తెలియని గుబులు మొదలయ్యింది. మధుశ్రీ, ఏమైంది? నాకు చూపించు అంటూ సీరియస్గా అడిగింది. పవిత్ర అయిష్టంగా తన చేతిలోని రిపోర్ట్ను అనుపమకి అందించింది. అనుపమ తన రిపోర్ట్ను చూసి షాక్ అయ్యింది. తనను ఎవరో బ్రతికుండగానే కత్తితో చంపేసినట్టుగా ఫీల్ అయ్యింది. తన కళ్ల నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏడుపును ఆపుకోలేక, నో, ఇది అబద్ధం కదా, ఇదెలా సాధ్యం? మధుశ్రీ చెప్పు, ఇదెలా సాధ్యం
ఇది నా రిపోర్ట్ కాదు కదా. నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి? విధి చేస్తున్న ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొంటూ బతుకుబండి ఇక్కడి వరకు లాక్కుంటూ వచ్చాను. అయినా నా మీద కరుణ కలగలేదా అంటూ ఏడ్చింది. అనుపమా, ఊరుకో, ప్లీజ్ ఏడవద్దు, నీకేం కాదు, ఇది క్యూర్ అవుద్ది అంటూ పవిత్ర అనుపమ చేతిని పట్టుకొని ధైర్యం చెప్పింది. మధుశ్రీ, నిజం చెప్పు, అసలు డాక్టర్ ఏమని చెప్పాడు అని కన్నీరు తుడుచుకుంటూ అడిగింది అనుపమ. అనుపమ రిపోర్ట్లో తనకు మాలిగ్నెంట్ ట్యూమర్ ఉందని చూసింది. క్యాన్సర్ అంత ఈజీగా క్యూర్ అయ్యే జబ్బు కాదని కూడా అనుపమకి తెలుసు. అందుకే మనసులో బాధ ఉన్నా నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. కెరీర్ కోసం కుటుంబానికి దూరమయ్యింది. కొన్ని రోజులకు ప్రేమకు దూరమయ్యి మనసు పెట్టిన టార్చర్కి ఎన్నో రోజులు నరకం అనుభవించింది. ఇక ఆ హార్ట్ బ్రోకెన్ లవ్ ను మర్చిపోయి నార్మల్ లైఫ్ స్టార్ట్ చేస్తూ కెరియర్లో హై స్టేజెస్ కి ఎదిగిన తర్వాత ఇక సంతోషం దరిచేరుతుందన్న సమయంలో తనకు క్యాన్సర్ అని తెలిసింది. జీవితమనేది కష్టసుఖాల కలయిక అని అందరూ అంటుంటారు కాని తన జీవితం మాత్రం ఎందుకిలా ఒకే ఎమోషన్తో సాగుతుందో అనుపమకి అర్థం కాలేదు. డాక్టర్ చెప్పాడు, ఇది మాలిగ్నెంట్ అని, దీన్ని వీలైనంత తొందరగా ఆపరేట్ చేయాలని. ఒకవేళ ట్యూబర్ను తొలగించడం కష్టమైతే నీ యూట్రస్ ను తొలగించాల్సి ఉంటుందని కూడా చెప్పారు అంటూ బాధగా చెప్పింది పవిత్ర. ఏదేమైనా అనుపమను ఆ బిగ్ బాస్ నుండి కాపాడుకోవాలని, తనకు నిజం తెలియనట్టు నటించాలని పవిత్ర దృఢంగా నిశ్చయించుకుంది. యూట్రస్ ను తొలగించడమా? అంటే నేను జీవితంలో అమ్మను కాలేనా అంటూ వణుకుతున్న పెదాలతో, కంటి నుండి కారుతున్న కన్నీటితో తన మనసులోని బాధను బయటికి తెలుపుతూ అడిగింది అనుపమ. అనుపమా, మనకు టైం లేదు, నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు మనం లేట్ చేస్తే నీ ప్రాణానికి ప్రమాదం అంటూ పవిత్ర తనను కన్సోల్ చేసింది.